వ్యూయర్స్ వెల్కమ్ టు సొగసు చూడతరమ. మరి ఈ రోజు మనం లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ చూడడానికి మనం వచ్చేసాము కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్ భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ దగ్గర ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్. ఇక లేటెస్ట్ కలెక్షన్స్ ఏంటో లుక్ వేసిద్దామా? సో వ్యూయర్స్ ఈ రోజు మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో లేటెస్ట్ కలెక్షన్స్ చూపించడానికి మనతో పాటు భారతి గారు ఉన్నారు. ఎలాంటి వెరైటీస్ చూపించబోతున్నారో అవిని అడిగి తెలుసుకుందాం. హాయ్ భారతి గారు. సో ఇవాళ వెరైటీస్ చూపించబోతున్నారు. ఈ రోజు మనం ఎలాగో మ్యారేజ్ సీజన్ కాబట్టి మనం బ్రైడల్ వేరు, ఫ్యాన్సీ, పెట్టుబడి శారీస్ ఆల్ వెరైటీస్ చూస్తున్నాం. అందులో మనం ఫస్ట్ శారీ మనం చూస్తున్నది బ్రైడల్ వేరు. ఇప్పుడు మన దగ్గర ఉండే ప్రతి బ్రైడల్ వేర్ శారీ అన్ని కూడా మన ఓన్ డిజైన్స్ అన్నమాట. ఇవి బయట ఎక్కడ కూడా మనకి ఈ డిజైన్స్ అనేవి కూడా దొరకవు. ఇప్పుడు మనం చూస్తున్న శారీ వచ్చేసి మనకి ఏంటంటే బ్రైడల్ లో మనకి గాంధర్వ పట్టు వస్తుంది. మెహందీ గ్రీన్ కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్స్ తో చూస్తున్నాం. ఫస్ట్ మనం పళ్ళు పాటు చూస్తున్నాం. పళ్ళు పాటు వచ్చేసరికి మనకి 1 మీటర్ దాకా బిగ్ సైజ్ పళ్ళు ఇచ్చారు. పళ్ళులో మనం రెగ్యులర్ గా ఏంటంటే ఒక లైన్స్ వైజ్ మనం సర్కిల్స్ ఇలా చూస్తూ ఉంటాము. ఇక టోటల్ గా ఒక బ్రొకెట్ స్టైల్లో మనకి డిజైన్ చేశారు. ఫుల్ కాంట్రాస్ట్ పింక్ మీద మనకి ఒక ఫ్లవర్ షేప్ అనేది గోల్డ్ కలర్ జరీ, కొంచెం డాట్ అనేది మనకి యాంటిక్ జరీ యూజ్ చేసి టోటల్ గా పళ్ళు అంతా కూడా జరీతో డిజైన్ ఉంటుంది. శారీ చూస్తున్నట్లయితే మనకి ఈ శారీలో మెయిన్ మనకి బోర్డర్స్ అనేవి డిజైనర్ బోర్డర్స్ హైలైట్ అన్నమాట. మనకి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి గ్రీన్ కలర్ కి పింక్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకు ఒక హిల్ టైప్ లో గ్రాస్ లాగా మనకి డిజైన్ చేసి ఇక్కడ ఒక క్యామెల్ ని దాని మీద మనకు ఒక మనిషిని కూర్చున్నట్లు, ఇక్కడ ట్రీస్ అంతా కూడా గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లోనే మనకు ఒక బోర్డర్ లాగా డిజైన్ చేశారు. అంటే ఇక్కడ చూస్తున్న బోర్డర్ మనం కింద చూసినట్లయితే మనకి డిజైన్ కనిపిస్తూ ఉంటుంది క్లారిటీగా. అంటే పింక్ మీద మనకి ఈ డిజైన్ అనేది టోటల్ శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అనేది మనకి బోర్డర్ ఒకటే హైలైట్ చేశారు కదా, మిడిల్ పార్ట్ లో కూడా మనకి ఏంటంటే కొంచెం డైమండ్ డిజైన్ అనేది మనకి ఇక్కడ యాడ్ చేశారు గోల్డ్ కలర్ జరీతో. శారీ అంతా కూడా డైమండ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. దానిపైన మనం చూస్తున్నట్లయితే ఎక్స్ట్రాగా మనకు ఒక సర్కిల్ తీసుకొని దాని లోపల మనకి పికాక్ అనేది డిజైన్ చేశారు. ఇవి కూడా మనకి చాలా దగ్గరగా శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ప్లస్ ఇంత హెవీగా ఉంది కదా మనకి శారీ వెయిట్ ఉంటుంది అని అనుకోవచ్చు, కానీ ఇప్పుడు వచ్చే మన దగ్గర ఉన్న శారీస్ అన్నీ కూడా కంచిలో చాలా లైట్ వెయిట్, అంటే మనం ఈజీగా క్యారీ చేయొచ్చు అనమాట. ప్రతి శారీ కూడా లైట్ వెయిట్ ఉంటుంది, డిజైనర్ వేర్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్. మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకున్నారు పింక్ కలర్. అంటే ఎటువంటి బోర్డర్స్ ఇవ్వకుండా మనకి వర్క్ కి కన్వీనియంట్ గా ఉండేటట్టు మనకి ప్లెయిన్ ఇచ్చేసారు. మనం ఏ వర్క్ అయినా కూడా మనం ఈ బ్లౌజ్ మీద స్టిచ్ చేయించుకోవచ్చు. ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి మనకి 17,850 పడుతుందండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అని చెప్పొచ్చు అండి. ఓన్లీ 17,850 రూపీస్కి ఇంత రిచ్ లుక్ ఉన్న శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ మనం బ్రైడల్లోనే పరంపర పట్టు అనమాట. ఇది మనకి బ్రైడల్ అనగానే మనం ఎల్లో కలర్, గ్రీన్ కలర్, ఈ కలర్స్ అనేవి మనం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అందులో మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ ఆరెంజ్ అండ్ మస్టర్డ్ ఎల్లో మిక్స్ ఉన్న కాంబినేషన్ శారీ. పళ్ళు వచ్చేసరికి మనకి పింక్ కలర్ కాంబినేషన్, ఫుల్ డిజైనర్ వేర్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ మనకి ఏంటంటే ఒక లీఫ్ డిజైన్ 2 కడీ లైన్స్ లాగా మనకి ఇచ్చేసి మనకి ఇక్కడ బాక్సెస్ స్టైల్లో తీసుకొని దాని లోపల కూడా మనకి ట్రెడిషనల్ గా మనకి రెగ్యులర్ గా కంచిలో అనగానే మనకి మ్యాంగోస్ కానీ టెంపుల్స్ కానీ ఇస్తారు. ఇక్కడ ఒక మ్యాంగో బోర్డర్, ఈ బోర్డర్ మనకి 2 సైడ్స్ ఉంటుంది. ఎక్స్ట్రాగా మనకు ఒక టిష్యూ మీద డ్రాప్ డిజైన్ అనేది గోల్డ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకు ఒక బాదం షేప్ తీసుకొని లోపల గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్ ఉంటుందన్నమాట. ఇది మొత్తం కూడా మనకి పళ్ళు పార్ట్. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ శారీలో మనకి కొంచెం డిఫరెంట్ లుక్ ఉండేటట్లు పైతానీ బోర్డర్ ని డిజైన్ చేశారనమాట. ఈ పైతానీ బోర్డర్ మనకి షోల్డర్ పార్ట్ చూస్తున్నట్లయితే పింక్ కలర్ అవుట్ లైన్ తీసుకున్నారు. గ్రీన్ బేస్ ఉంటుంది, గ్రీన్ మీద మనకి ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ వేరియేషన్ తో ఒక పైతానీ క్రీపర్ ని మనకి డిజైన్ చేశారు. అంటే ఇక్కడ ఉన్న బోర్డర్ మనకి చూస్తున్నట్లయితే 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. మనకి స్మాల్ సైజ్ బోర్డర్, పైతానీ బోర్డర్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి క్రాస్ డిజైన్ ఇచ్చారు. బేస్ అంతా కూడా మనకి టిష్యూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మనం చూసినట్లయితే మస్టర్డ్ ఎల్లో మీద ఆరెంజ్ కలర్ కొంచెం మిక్స్ తో మనకి గోల్డ్ కలర్ టిష్యూ తీసుకున్నారు. ఇంకోటి ఆల్టర్నేటివ్ గా ఆరెంజ్ కలర్ లైన్, మిడిల్ లో మనకి ఒక ట్రెడిషనల్ లుక్ ఉండేటట్టు మ్యాంగో క్రీపర్ ని మనకి ఆల్టర్నేటివ్ గా శారీ అంతా కూడా డిజైన్ చేశారు. శారీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనకి ఇలాగే హెవీగా డిజైన్ అనేది కంటిన్యూ చేశారు. దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది మనకి. బ్రొకెట్, ఫుల్ డిజైనర్ వేర్ బ్రొకెట్ బ్లౌజ్ ఇచ్చారు. అంటే మనకి ఎటువంటి వర్క్ కూడా అవసరం లేదనమాట. ఎందుకంటే ఆల్రెడీ మనకి బ్లౌజ్ అంతా కూడా టిష్యూ బేస్ తీసుకొని డ్రాప్ డిజైన్ ఇచ్చారు. బోర్డర్స్ కూడా మనకి పైతానీ బోర్డర్స్ ఉంటుంది ఇందులో మనకి. ఓకే,
సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది మనకి బ్రైడల్ వేర్ లోనే మనకి ఇది చాలా రీజనబుల్ ప్రైస్ 16,200 పడుతుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. బ్రైడల్ వేర్ అంటే యాక్చువల్గా మనం 30,000 40,000 వరకు చూస్తూ ఉంటాము, కానీ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 16,200 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి మనకి విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉందండి. నెక్స్ట్ ఇంకో సారీ కూడా చూసేద్దాం. కంచిలోనే మనకి గాంధర్వ పట్టు వస్తుందన్నమాట. ఇందులో మనం చూస్తున్నది ఏంటంటే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్, లైట్ వెయిట్, మనకి అంటే బుటీ స్టైల్లో మనకి డిజైనర్ వేర్ చూస్తున్నాము. పళ్ళు పాటు వచ్చేసరికి టోటల్గా డిజైనర్ వేర్, డిఫరెంట్ పళ్ళు మనకి అంటే పింక్ కలర్ తీసుకున్నారు, 1 మీటర్ పళ్ళు. మనకి ఇక్కడ ఓన్లీ కంచి స్టైల్లో ఏదైతే మనం జరీతో డిజైన్ చూస్తుంటామో ప్లెయిన్ టిష్యూ లాగా అలా డిజైన్ చేసి ఒక డ్రాప్ డిజైన్ అనేది మనకి ఎంబోజ్ అవుతున్న లుక్, ఇంకోటి యాంటిక్ జరీతో ఒక డ్రాప్ లాగా మనకి ఒక బోర్డర్స్ ఇచ్చారు 2 సైడ్స్ కూడా. శారీ మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనకి ఏంటంటే బోర్డర్స్ అనేది మనకి కొంచెం ట్రెడిషనల్ గా కూడా తీసుకున్నారు. ఇక్కడ మనకి పింక్ కలర్ కాంట్రాస్ట్ ఇచ్చారు, ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చి ఆరెంజ్ అండ్ ఎల్లో ఇచ్చి, ఇక్కడ ఎల్లో కలర్ అనేది కొంచెం లెంతీగా, ఆరెంజ్ అనేది లెంతీగా తీసుకున్నారు. ట్రెడిషనల్ లుక్ ఉండేటట్లు మనకి ఒక పింక్ కలర్ టెంపుల్ డిజైన్ ఇచ్చారు, అది కూడా పట్టు థ్రెడ్ తోనే మనకి డిజైన్ ఉంటుంది. మనం 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ మనం చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద బుటీస్ అనేది మనకి చాలా నీట్ గా అంటే ఒక యాంటిక్ జరీ ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి డిజైన్ తో ఒక పికాక్ ని ఒక క్రీపర్, టర్నింగ్ క్రీపర్ లాగా డిజైన్ చేశారు. ఈ బుటీస్ అనేవి శారీ అంతా కూడా మనం చూసినట్లయితే దగ్గరగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా డిజైన్ ఉంటుందన్నమాట. ఓకే, దీని బ్లౌజ్ అండి? దీనికి వచ్చేసి బ్లౌజ్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇస్తారు. మనం ఏదైనా పికాక్ వర్క్ కానీ కట్ వర్క్ కానీ చేయించుకున్నా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి మనకి 20,900 పడుతుంది. ఓకే, చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 20,900 రూపీస్కి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీ మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది కంచిలోనే మనకి లైట్ వెయిట్ శారీ అనమాట. ఇప్పుడు మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ కూడా డిఫరెంట్ కలర్ కాంబినేషన్. పట్టులో మన దగ్గర అన్ని కూడా చాలా రేర్ కలర్ కాంబినేషన్స్ చూస్తుంటాం. మనం రెగ్యులర్ గా ఆరెంజ్ కలర్ కి ఏంటంటే పింక్ కలర్ ఇప్పుడున్న కలర్ కాంబినేషన్ చూస్తుంటాం. ఇప్పుడు మనకి డిఫరెంట్ గా ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఆరెంజ్ కలర్ కి. ఇక్కడ ప్యారెట్ గ్రీన్ అనేది కూడా మనకి డిజైన్ అనేది ఎంబోజ్ అవుతున్నట్లు మనకు ఒక డైమండ్ డిజైన్ లాగా తీసుకొని లోపల కట్ వర్క్ లాగా గ్రీన్ బేస్ కనిపిస్తుంది. మీనా వర్క్ అనేది మనకు కొంచెం రెడ్ కలర్ డాట్ లాగా డిజైన్ చేశారు. ఇది పళ్ళులో అంతా కూడా మనకి డిజైన్ ఉంటుంది. టెంపుల్ డిజైన్, టెంపుల్ పక్కన కూడా మనకు ఒక చిన్న ఫ్లవర్ లాగా డిజైన్ చేశారు. కాంట్రాస్ట్ వేరియేషన్ కోసం బ్లూ కలర్ థ్రెడ్ వర్క్, పెటల్స్ అన్ని కూడా మనకి గోల్డ్ కలర్ ఉంటుంది. 2 సైడ్స్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆరెంజ్ కలర్ కాంబినేషన్. ఇప్పుడు రన్నింగ్ కలర్ కూడా మనకి ఎక్కువగా ఆరెంజ్ అనేది రన్నింగ్ కలర్ ఉంటుంది. ఇక్కడ పింక్ డబల్ షేడ్, ఆరెంజ్ అండ్ పింక్ డబల్ షేడ్ ప్లెయిన్ పట్టు బోర్డర్, కింద కడ్డీ బోర్డర్ ఇచ్చారు. అంటే మనకి ఇది గంగా జమున బోర్డర్స్ అనేవి మనకి ఈ శారీలో ఉంటుందన్నమాట. పైన వచ్చేసి మనకి పింక్ అండ్ గోల్డ్ చూసాం, కింద వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ గా గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఇక్కడ 2 కలర్స్ కూడా మనకి షోల్డర్ లో వేరియేషన్ అనేది క్లియర్ గా తెలుస్తుంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ మీద మనకి బర్డ్స్ అనేవి ఫ్లయింగ్ బర్డ్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే మనకి ఎంబోజ్ అవుతున్నప్పుడు అంటే మనకి టచ్ కూడా ఏంటంటే ఎంబోజ్ అవుతున్న లుక్ తోనే మనకు ఒక బర్డ్స్ ని, ఫ్లయింగ్ బర్డ్స్ ని శారీ అంతా కూడా గోల్డ్ కలర్ జరీతో దగ్గరగా డిజైన్ చేశారనమాట. చాలా లైట్ వెయిట్ ఉంటుంది మనకి ఈ శారీ కూడా. ఓకే అండి, దీని బ్లౌజ్ అనేది మనకి ఫుల్ కాంట్రాస్ట్ మనకి ఎలా అంటే గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కూడా బోర్డర్ అనేది కడ్డీ బోర్డర్ ఉంటుంది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి మనకి 8,400, చాలా రీజనబుల్ ప్రైస్ అండి ఇది మనకి. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఓన్లీ 8,400 రూపీస్కి మనకి ఇంత గ్రాండ్ లుక్ ఉన్న శారీ విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉందండి. ఒకసారి తప్పకుండా విఘ్నేశ్వర సిల్క్స్ని విజిట్ చేయండి. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్, భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ దగ్గర ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి. నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ కలెక్షన్ కూడా చూసేద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది ఏంటంటే చాలా డిఫరెంట్ అండి. ఇప్పుడు మనకి చాలా లేటెస్ట్ పట్టులోనే మనకి లెనిన్ అండ్ కోరా మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ మనం చూస్తున్నాము. అంటే మనకి కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్, డిఫరెంట్ లుక్ కూడా ఉంటుంది మనకి. ఇది మనం డార్క్ చాక్లెట్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు మిడిల్ పార్ట్ శారీ బేస్ కలర్. ఇది పళ్ళు వచ్చేసరికి మనకి అంతే కాంట్రాస్ట్ గా ఉన్నటువంటి మనకి ఒక రెడ్ కలర్ కాంబినేషన్ లో పళ్ళుని తీసుకున్నారు. పళ్ళులో కూడా మనకి డిజైనర్ వేర్ ఉంటుంది. ఇక్కడ లీవ్స్ లాగా మొత్తం టిష్యూ ఇచ్చేసి పికాక్స్ కూడా మనకి గోల్డ్ కలర్ టిష్యూతో అవుట్ లైన్ మాత్రం మనకి రెడ్ కలర్ కనిపించేటట్లు పికాక్స్ ని డిజైన్ చేశారు. బోర్డర్ వచ్చేసరికి కంచి బోర్డర్ స్టైల్లో డైమండ్ డిజైన్, పికాక్ బోర్డర్ 2 సైడ్స్, మిడిల్ లో ఒక బిగ్ సర్కిల్ లాగా మనకు ఒక తీసుకొని లోపల ఎలిఫెంట్స్ ని డిజైన్ చేశారు. ఈ బోర్డర్ ని 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. శారీ వచ్చేసరికి మనం చూస్తున్నట్లయితే కలర్ కాంబినేషన్ అనేది చాలా రేర్ కలర్ కాంబినేషన్ అండి. బ్రైట్ గా కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా మ్యారేజెస్ కానీ రిసెప్షన్స్ కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ బోర్డర్స్ కూడా మనకి అంతే హెవీగా డిజైన్ చేశారు. మనకి కంచి బోర్డర్
కాంట్రాస్ట్ గా రెడ్ కలర్ తీసుకున్నారు, ప్లెయిన్ కడ్డీ బోర్డర్. ఇక్కడ హార్సెస్ ని అలాగే మనకి ఒక బోర్డర్ లాగా డిజైన్ చేసి లీఫ్ బోర్డర్ ఇచ్చారనమాట. ఇక్కడ స్మాల్ బోర్డర్ ఉంటుంది మనకి షోల్డర్ పార్ట్ అనేది. కింద సైడ్ అనేది మనకి సేమ్ డిజైన్ ని కొంచెం లెంతీగా మనకి డిజైన్ చేశారు. అంటే ఇక్కడ వచ్చేసి మనకి పికాక్ బోర్డర్ అనేది ఎక్స్ట్రాగా యాడ్ చేసి ఈ 2 బోర్డర్స్ అనేవి షోల్డర్ ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఈ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ మనం చూస్తున్న చాక్లెట్ కలర్ కాంబినేషన్ మీద మనకి సర్కిల్స్ అనేవి మనకి ఇక్కడ చూస్తే ఒక బెనారస్ లుక్ ఉన్నటువంటి బుటీని మనకి ఇక్కడ డిజైన్ చేశారనమాట. ఒక సర్కిల్ అనేది మనకి గోల్డ్ కలర్ జరీతో దగ్గరగా మనకి డిజైన్ ఉంటుంది అనమాట. ఆల్ ఓవర్ ఉంటుంది మనకి. దీని బ్లౌజ్ అండి, దీంట్లో బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ పట్టు బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ ఉంటుంది. దీంట్లో కూడా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కలర్స్ అనేవి ఉంటాయి. ఇది కొత్త మోడల్, లేటెస్ట్ మోడల్ అనమాట మనకి ఇది. సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? ఇది వచ్చేసి మనకి 23,900 పడుతుందండి. చూస్తున్నారు కదా వ్యూయర్స్, చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇంత బ్యూటిఫుల్ శారీ కాస్ట్ వచ్చేసి 23,900 రూపీస్ కి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉందండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ మనం చూస్తున్నది ఇది లెనిన్ పట్టు అనమాట మనకి. ఇప్పుడు కూడా ఇది చాలా ట్రెండీ ఫ్యాబ్రిక్ మనకి ఇది. అంటే మనం రెగ్యులర్ గా పట్టు కట్టలేము, కొంచెం డిఫరెంట్ ఫ్యాబ్రిక్ లో మనం ఫంక్షన్ కి వేసుకొని వెళ్ళాలి అంటే ఈ ఫ్యాబ్రిక్ కూడా మనకి చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం చూస్తున్న కాంబినేషన్ అనేది మంచి కలర్ కాంబినేషన్, ఓల్డ్ కలర్ కాంబినేషన్ అయినా కూడా మనకి ఇందులో డిజైన్ అనేది మనకి చాలా ట్రెండీగా డిజైన్ చేశారు. ప్యారెట్ గ్రీన్ కి పింక్ కలర్ కాంబినేషన్ పళ్ళు, ఇక్కడ న్యూయాన్ పింక్ తీసుకున్నారు. మనకి ఇక్కడ వచ్చేసి యాంటిక్ జరీతోనే మనకి డిజైన్ అనేది కొంచెం ఎంబోజ్ లుక్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చి 2 సైడ్స్ కడీ లైన్స్ ఇచ్చారనమాట. శారీ చూసినట్లయితే మనకి పైన బోర్డర్ కూడా మనకి సింపుల్ గా కడీ బోర్డర్ అనేది కాంట్రాస్ట్ వేరియేషన్ లో పింక్ కలర్ మీద తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ప్యారెట్ గ్రీన్ మీద క్రీపర్ డిజైన్ ఇచ్చారు. యాంటిక్ జరీ యూస్ చేసి మనకి క్రాస్ క్రీపర్స్ మీద, అంటే ఒక క్రీపర్ మీద మనకి ఒక ప్యారెట్ ని డిజైన్ చేశారు. అది ఒక టర్నింగ్ పొజిషన్ లో ఉన్న ప్యారెట్స్ ని మనకి క్రాస్ గా శారీ అంతా కూడా డిజైన్ చేశారు. ఈ శారీకి కింద సైడ్ బోర్డర్ అనేది కొంచెం డిఫరెంట్ గా లెంతీగా తీసుకున్నారు. కాంట్రాస్ట్ లుక్ వచ్చేటట్లు మనకి డార్క్ బ్లూ కలర్ కాంబినేషన్ కింద బార్డర్ ఇచ్చారు. పైన వచ్చేసి మనకి పింక్ కలర్ తీసుకున్నారు కాంట్రాస్ట్ కోసం. ఇక్కడ క్రీపర్ అనేది శారీలో మనం ఏదైతే ఒక ప్యారెట్ ని టర్నింగ్ లో చూసామో సేమ్ అదే క్రీపర్ అనేది బోర్డర్ అంతా కూడా మనకి డిజైన్ చేశారనమాట. శారీ అంతా కూడా చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది మనకి ఏంటంటే ఫాలింగ్ లుక్ ఉంటుంది అనమాట. మనకి ఇలా స్టిఫ్ గా నిలబడుతుంది అలా ఉండదు, జస్ట్ ఫాలింగ్ లాగే మనకి పట్టులాగే ఉంటుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఇచ్చారు, కాంట్రాస్ట్ ఉంటుంది. లైన్స్ అనేది మనకి బ్లౌజ్ లో ఇవ్వడం అంటే గోల్డ్ కలర్ జరీ లైన్స్ ఇచ్చి కడీ హ్యాండ్స్ కి కడీ బార్డర్ ఇచ్చారనమాట. దీంట్లో కూడా మన దగ్గర నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి. ఇందులో మనం ఒకసారి డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ చూద్దాం. నెక్స్ట్ దాంట్లోనే మనకి డిజైన్ చేంజ్ కలర్ కాంబినేషన్ కూడా చేంజ్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ అనేది మనకి సేమ్ ఫ్యాబ్రిక్ లోనే చూస్తున్నాము. ఇక్కడ వచ్చేసి మనకి మ్యాంగో ఎల్లో కలర్ కి పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఇక్కడ పింక్ కలర్ పళ్ళులో అనేది డిజైన్ చూసినట్లయితే మనకు ఒక ఫ్లవర్ డిజైన్ యాంటిక్ జరీతో తీసుకున్నారు. క్రాస్ లైన్స్ అనేవి బిగ్స్ లో, అలాగే స్మాల్ బోర్డర్ లాగా 2 సైడ్స్ కూడా ఇచ్చారనమాట. శారీకి బోర్డర్స్ చూసినట్లయితే మనకి ఈ మ్యాంగో ఎల్లో కలర్ కి పింక్ కలర్ మనకి జరీ లైన్స్ ఉన్నటువంటి బోర్డర్ ని ఇచ్చారు. షోల్డర్ పార్ట్, మిడిల్ పార్ట్ అనేది మనకి ఒక వేవ్స్ లాగా మనకి జరీతో తీసుకొని అక్కడక్కడ మనకి పికాక్స్ ని డిజైన్ చేశారు. క్రాస్ గానే మనకి శారీ అంతా కూడా ఈ వేవ్ తో పాటు మనకి పికాక్ కూడా కంటిన్యూ ఉంటుంది. కింద బోర్డర్ అనేది కొంచెం లెంతీగా స్కర్ట్ బోర్డర్ తీసుకున్నారు. ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. ఇక్కడ జరీ బోర్డర్ ఇచ్చారు, క్రాస్ లైన్స్. ఇది పైన అనేది పికాక్ ఒక క్రీపర్ తీసుకొని దాని మీద ఒక పికాక్ ని మనకి డిజైన్ చేశారు గోల్డ్ కలర్ జరీతో. ఈ బోర్డర్ అనేది టోటల్ శారీ అంతా కూడా మనకి కంటిన్యూ ఉంటుంది అనమాట. చాలా లైట్ వెయిట్ కూడా ఉంటుంది. మనకి బ్లౌజ్ కూడా పింక్ కలర్, బ్లౌజ్ మనకి పింక్ కలర్ ఉంటుంది. ఇందులో వచ్చే ప్రతి కలర్స్ కూడా మనకి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్. ఒక పార్టీ వేర్ కి మనం ఏ కలర్స్ అయితే కావాలి అనుకుంటామో ఆ కలర్స్ అనేవి మనకి ఇందులో అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఈ 2 సారీస్ ప్రైసెస్ ఎంత ఉంటాయండి? ఇది వచ్చేసి మనకి 7,000 పడుతుంది అనమాట. దీంట్లో ఇంకా కలర్ కాంబినేషన్లు కూడా ఉంటాయి మనకి. నెక్స్ట్ ఇంకో శారీ చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది లెనిన్ సిల్క్ లోనే మనకి ఇంకో కొంచెం ఫ్యాబ్రిక్ అనేది పట్టు ఎక్కువ మిక్స్ చేసి ఉంటారు. దీంట్లో మనకి బోర్డర్స్ మనకి డిఫరెంట్ గా ఉంటుంది. పళ్ళు చూస్తున్నట్లయితే మనకి ఇక్కడ జూట్ తీసుకున్నారు. మిడిల్ పార్ట్ లో మనకి 2 సైడ్స్ కూడా మనకి బ్లాక్ మీద డ్రాప్ డిజైన్ అనేది గోల్డ్ కలర్ జరీతో ఇచ్చారు. షార్ట్ పళ్ళు ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఏంటంటే బోర్డర్స్ అనేవి ఫుల్ కాంట్రాస్ట్ అండి. మనకి రాయల్ బ్లూ కలర్ కి బ్లాక్ అనేది మనం చాలా రేర్ గా చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనకి ఇది వచ్చేసి కలర్ అనేది చాలా రేర్ గానే ఇచ్చారు. ఇక్కడ స్కర్ట్ బోర్డర్ లాగా బ్లాక్ తీసుకున్నారు. పళ్ళులో ఏదైతే మనం డ్రాప్ డిజైన్ గోల్డ్ ఉంటుందో అది మనకి బోర్డర్ లో ఇచ్చారనమాట. ఇక్కడ ఏదైతే బోర్డర్ చూస్తుంటామో మనకి కింద సైడ్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ మీద సిల్వర్ కలర్ అండ్ గోల్డ్ కలర్ జరీ యూస్ చేశారు. ఇప్పుడు సిల్వర్ కలర్ అనేది చాలా ఎక్కువ ఫ్యాషన్ అనమాట. పట్టు శారీస్ లో కూడా మనం సిల్వర్ కలర్ అనేది చూస్తూ ఉంటాము. ఇక్కడ ఈ లెనిన్ లో
కూడా మనకి సిల్వర్ కలర్ ఫ్లవర్ ఇచ్చారు, క్రీపర్ అవుట్ సైడ్ స్టెమ్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే గోల్డ్ కలర్ జరీ తీసుకున్నారు. ఇవి దగ్గరగా ఈ బంచెస్ అనేవి మనకి ఆల్ ఓవర్ దగ్గరగా శారీకి డిజైన్ చేసి ఉంటారు అనమాట మనకి. దీంట్లో కూడా మనకి ఇంకొక కలర్ రెడ్ అండ్ బ్లాక్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఓకే అండి, దీని బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ కలర్ ఇస్తారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి మనకి డ్రాప్ డిజైన్ బోర్డర్ అనేది హ్యాండ్స్ కి ఇస్తారు అనమాట. ఓకే, ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి మనకి 8400 పడుతుందండి. ఓకే, చూస్తున్నారు కదా వ్యూవర్స్, చాలా బ్యూటిఫుల్ శారీ అండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 8400 రూపీస్కి విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసరికి మనకి ఇది జైపూర్ సిల్క్ కోట అనమాట. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. మనం చిన్న పార్టీస్కి కూడా మనం కంఫర్ట్గా కూడా కట్టుకోగలం అనమాట. ఫస్ట్ మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ మ్యాంగో ఎల్లో కలర్కి మనకి పింక్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. బోర్డర్స్ వచ్చేసరికి మనకి ఒక అటాచ్డ్ బోర్డర్ లాగా మనకి జూట్ బోర్డర్, కింద వచ్చేసి రా సిల్క్ గ్రీన్ తీసుకున్నారు. ఇక్కడ ఒక జెరీ అండ్ సీక్వెన్స్ బోర్డర్ని ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా డిజైన్ చేశారు. ఇక్కడ ఒక బోర్డర్ లాగా మనం చూస్తున్నట్లయితే షోల్డర్ పార్ట్లో మనకి ఈ మ్యాంగో ఎల్లోకి పింక్ కలర్తో మనకి ప్లెయిన్ తీసుకొని దాని మీద బాందిని డిజైన్ ఇచ్చారనమాట. వైట్ కలర్ కాంబినేషన్. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది స్కర్ట్ బోర్డర్ లాగా. మిడిల్ పార్ట్ అనేది మనకి ఈ మ్యాంగో ఎల్లో కలర్ కాంబినేషన్ మీద ఈ బాందిని డిజైన్ అనేది శారీ అంతా కూడా ముగ్గు డిజైన్ లాగా ఆల్ ఓవర్ అనేది మనకి కంటిన్యూ అవుతుంది. మనకి శారీ వచ్చేసి ఇంత సింపుల్ గా మనకి ప్రింటెడ్ స్టైల్లో ఉంది కాబట్టి దీని బ్లౌజ్ కూడా మనకి డిజైనర్ వేర్ బ్లౌజ్ ఇచ్చారండి. మనం హెవీ బ్లౌజ్ అంటే మనకి ఒక నెట్టెడ్ తీసుకొని ఫుల్ మనకి ఉలెన్ థ్రెడ్ వర్క్ ఏదైతే వస్తుందో పింక్ అండ్ ఎల్లో ఆరెంజ్ కలర్ ఫ్లవర్ సైజెస్లో వేరియేషన్ తీసుకున్నారు. మిర్రర్ కూడా ఇచ్చారు. గ్రీన్ కలర్ లీఫ్ పార్ట్ ఇచ్చారు. బోర్డర్ అనేది కూడా మనకి సేమ్ బోర్డర్ ఇచ్చారనమాట. అంటే ఈ బ్లౌజ్ అనేది మనకి ఈ శారీకే కాకపోయినా ఇందులో ఏ కలర్లో ప్లెయిన్ శారీ కట్టుకున్నా కూడా మనకి చాలా బాగుంటుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక కలర్ కాంబినేషన్ మనకి పింక్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. మనం బోర్డర్స్ అనేవి ఇక్కడ మాత్రమే మనకి బోర్డర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. జూట్ బోర్డర్ అనేది కామన్ గా ఇచ్చారు. పింక్ మీద గోల్డ్ కలర్ బోర్డర్, ఇక్కడ గ్రీన్ కలర్ మీద బాందిని ప్రింట్. మిడిల్ పార్ట్ లో మనం చూస్తున్నట్లయితే పింక్ మీద బాందిని ప్రింట్ ఇచ్చారు. కింద కూడా మనకి గ్రీన్ కలర్ సేమ్ స్కర్ట్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. దీనికి కూడా మనకి బ్లౌజ్ అనేది సేమ్ ఉంటుంది అనమాట. డిజైనర్ వేర్ బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ అనేది మనకి కంటిన్యూ చేశారు. ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా చూద్దాం. ఇందులో వచ్చేసి మనం కలర్ ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ తీసుకున్నాము. ఇక్కడ గ్రీన్ అండ్ గోల్డ్ కలర్ బోర్డర్ 3 సైడ్స్ ఉంటుంది. పింక్ అలాగే ఆరెంజ్ మీద మనకి బాందిని ప్రింట్ ఉంటుంది. సేమ్ ప్రింట్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఉంటుంది. ఇందులో కూడా ఇంకా 2-3 కలర్స్ ఉంటాయి. నేను శాంపిల్ కి ఒక 3 కలర్స్ మాత్రమే మనం డిస్ప్లేలో చూపించామన్నమాట. ఇంకా మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, ప్యారెట్ గ్రీన్ కి పింక్ అలా కలర్స్ కూడా మనకి అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. ఇది వచ్చేసి 3450 రూపీస్ పడుతుంది. ఓకే, సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, ఇంత బ్యూటిఫుల్ శారీ మనకి ఓన్లీ 3450 రూపీస్కి చాలా రీజనబుల్ ప్రైస్కి విఘ్నేశ్వర సిల్క్స్లో అవైలబుల్గా ఉందండి. ఒకసారి తప్పకుండా విఘ్నేశ్వర సిల్క్స్ని విజిట్ చేయండి. ఇవే కాకుండా లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్, భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ దగ్గర ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనం ఫాలింగ్ ఫ్యాబ్రిక్ చూస్తున్నాం. డిజైనర్ వేర్ అనమాట. ఇది మనకి షిఫాన్ ఉంటుంది. మనకి బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే పైపింగ్ వచ్చేసరికి ఆరెంజ్ కలర్ డార్క్ స్నఫ్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ ఇచ్చారు. దాని మీద మనకు ఒక బాదం షేప్ లో జరీతో డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి రా సిల్క్ ఆరెంజ్ కలర్ బిగ్ బోర్డర్, ఇక్కడ బీడ్స్ బోర్డర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మనకి శారీ 3 సైడ్స్ కూడా డిజైన్ చేశారు. మనకి ఎక్స్ట్రాగా మనం కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఫుల్ డిజైనర్ వేర్ ఉంటుంది. అంటే మనకి ఇది క్రీమ్ కలర్ కాంబినేషన్ కి బ్రైట్ ఆరెంజ్ కలర్ ఉలెన్ థ్రెడ్ వర్క్ తీసుకొని మనకి మ్యాంగోస్ ఒక ఫ్లవర్ క్రీపర్ అనేది మనకి శారీ అంతా కూడా డిజైన్ చేశారనమాట. పైన కూడా మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ అనేది డిజైన్ చేశారు. మనం ఇక్కడ చూస్తున్నట్లయితే థ్రెడ్ వర్క్ తో శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఉంటుంది. దీని పైన మనకి ప్లెయిన్ ఇవ్వకుండా 2.5 మీటర్ వరకు మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ లో మనకి ఉలెన్ థ్రెడ్ వర్క్ బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు. ఆరెంజ్ కలర్ విత్ స్టోన్స్ తో. ఫ్రిల్ పార్ట్ లో చూస్తున్నట్లయితే ప్లెయిన్ ఇచ్చేసారు. షోల్డర్ పార్ట్ లో బుటీ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో మనకి ప్లెయిన్ క్రీమ్ కలర్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది అనమాట. దీంట్లో వచ్చేసి మనకి బ్లౌజ్ అనేది కొంచెం హెవీ వర్క్ తో డిజైన్ చేశారు. కాంట్రాస్ట్ వేరియేషన్ ఉంటుంది. అంటే క్రీమ్ కలర్ శారీ కాబట్టి బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ వర్క్ క్రీమ్ కలర్ అండ్ డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ లో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనకి డిజైన్ చేశారనమాట. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి. కలర్స్ ఒకసారి చూద్దాం. నెక్స్ట్ శారీ బేస్ కలర్ అనేది మనకి కామన్ గా ఉంటుందండి. దాని మీద యూజ్ చేసే థ్రెడ్ కలర్ అనేది మాత్రమే మనకి చేంజ్ అవుతూ ఉంటుంది. బోర్డర్ కూడా మనకి ఏంటంటే పింక్ కలర్ తీసుకున్నారు. స్నఫ్ కలర్ అనేది కామన్ గా ఉంటుంది. బీడ్స్ కూడా కామన్ గా 3 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. ఈ మిడిల్ పార్ట్ షిఫాన్ మీద మనకి పింక్
పింక్ కలర్ థ్రెడ్ వర్క్ బుటీ అండ్ స్టోన్ ఇచ్చారు. కింద కూడా మనకి సేమ్ మ్యాంగోస్ ని సేమ్ థ్రెడ్ వర్క్ ఫ్లవర్స్ ని కంటిన్యూ చేస్తారు పింక్ కలర్ కాంబినేషన్ లో. స్టోన్స్ అనేది కూడా మనకి శారీ అంతా కూడా ఉంటుంది అనమాట. బోర్డర్ మిడిల్ పార్ట్ లో మనకి ప్లెయిన్ ఇచ్చేసి కింద బోర్డర్ స్కర్ట్ బోర్డర్ ఉంటుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్. బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ తీసుకుని హ్యాండ్స్ కూడా డిజైన్ చేశారు. దీంట్లో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ యూజ్ చేసిన కలర్ థ్రెడ్ అనేది రెడ్ కలర్ తీసుకున్నారు. మనం అంటే ఆరెంజ్ చూసాం, పింక్ చూసాం, ఇప్పుడు రెడ్ కలర్ కాంబినేషన్. బేస్ అనేది క్రీమ్ ఉంటుంది, బోర్డర్స్ కూడా రెడ్ ఉంటుంది. శారీ 3 సైడ్స్ సేమ్ ఉంటుంది. మిడిల్ పార్ట్ లో ఫ్లవర్ బుటీస్, ఫ్రిల్ పార్ట్ లో కూడా మనం ఇవే ఇక్కడ చూసినట్లయితే సేమ్ డిజైన్ ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకి ఫుల్ కాంట్రాస్ట్ రెడ్ కలర్ కాంబినేషన్. దాని మీద మనకి క్రీమ్ వచ్చేటట్లే మనకి బ్రైట్ గా కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఈ శారీస్ అన్ని కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ ఉంటుందండి. 1530 రూపీస్ పడుతుంది అనమాట. ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేవి మనకి డిజైనర్స్ లో ఈ ప్రైస్ లో ఇంకా తక్కువలో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ 1530 రూపీస్ కి విఘ్నేశ్వర సిల్క్స్ లో మనకి ఇంత బ్యూటిఫుల్ శారీస్ అనేవి అవైలబుల్ గా ఉన్నాయండి. ఒకసారి తప్పకుండా విఘ్నేశ్వర సిల్క్స్ ని విజిట్ చేయండి. నెక్స్ట్ ఇంకో శారీ కూడా చూసేద్దాం. ఇది వచ్చేసి మనకి ఇక్కత్ కోట అంటే జైపూర్ కోటాలోనే మనకి ఇక్కత్ ప్రింట్ అనేది డిజైన్ చేశారనమాట. మనం చూస్తున్న కలర్ కాంబినేషన్ క్రీమ్ అండ్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చూస్తున్నాము. ఇక్కడ పళ్ళు వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ మిడిల్ పార్ట్ తీసుకొని మ్యాంగోస్ అనేది మనకి క్రీమ్ కలర్ లో సైజెస్ వేరియేషన్ ఉంటుంది. ఇక్కడ ప్యారెట్ గ్రీన్ కలర్ తో 2 సైడ్స్ కూడా బోర్డర్ లాగా ఇచ్చేసి క్రీమ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ తో ఒక బోర్డర్ ఇచ్చారు. శారీని మనం చూస్తున్నట్లయితే పైన షోల్డర్ పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి బాటిల్ గ్రీన్ కలర్ ప్లెయిన్, ఇక్కడ మనకి క్రీమ్ మీద బ్లాక్ కలర్ తో డిజైన్ ఉంటుంది. బాటిల్ ఇక్కడ ప్యారెట్ గ్రీన్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్, బాటిల్ గ్రీన్ ప్లెయిన్ చిన్న బోర్డర్. ఇది ఓన్లీ షోల్డర్ పార్ట్ మనం చూస్తున్న బోర్డర్. కింద సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ నే కొంచెం ఇక్కడ మనకి మ్యాంగో ప్రింట్ అనేది మనకి ఎక్స్ట్రాగా డిజైన్ చేశారు. ఈ బోర్డర్ అనేది త్రూఅవుట్ శారీ అంతా కూడా ఉంటుంది. మిడిల్ పార్ట్ మనకి ఏంటంటే క్రీమ్ కలర్ మీద డార్క్ వీట్ కలర్ కాంబినేషన్ తో ఇక్కత్ ప్రింట్ అనేది మనకి డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఈ ప్రింట్ అనేది బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. చాలా లైట్ వెయిట్ ఉంటుందండి. ఇది మనం డైలీ వేర్ కి యూస్ చేసుకోవచ్చు, ఆఫీస్ వేర్ కి, ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ పరంగా కూడా మనం సమ్మర్ వేర్ కాబట్టి సమ్మర్ లో కూడా ఇంకా చాలా కంఫర్ట్ గా ఉంటాయని చెప్పొచ్చు. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ పళ్ళు కలర్ బోర్డర్ కలర్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ కలర్ ఇచ్చారనమాట మనకి బ్లౌజ్. దీంట్లో కూడా మనకి కలర్స్ ఉన్నాయి, ఒకసారి కలర్స్ చూద్దాం. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ మనకి బేస్ అనేది కామన్ గా ఉంటుంది. పళ్ళు వచ్చేసి ఏంటంటే బ్లాక్ అండ్ మెరూన్ రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. మ్యాంగో డిజైన్ కూడా సేమ్ ఉంటుంది. బోర్డర్ లో కూడా బ్లాక్ అండ్ మెరూన్, మధ్యలో క్రీమ్ కలర్ చిన్న బోర్డర్ ఉంటుంది. కింద సైడ్ కూడా మనకి కాంట్రాస్ట్ గా ఉంటుంది అనమాట. రెడ్ అండ్ బ్లాక్ ఇచ్చారు, మ్యాంగో డిజైన్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇక్కత్ డిజైన్ ఉంటుంది. మనం చూస్తున్నట్లయితే చాలా లైట్ వెయిట్ ఉంటుంది, కంఫర్ట్ గా ఉంటుంది మనకి శారీ కూడా. డిజైన్ అనేది కూడా కంటిన్యూగా ఉంటుంది. ఇది ఒక కలర్ కాంబినేషన్ మనకి. బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఇందులో ఇంకొక కలర్ కాంబినేషన్ కూడా మనం చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి మనకి క్రీమ్ అండ్ రాయల్ బ్లూ కలర్ కాంబినేషన్ చూసాము. పళ్ళు అనేది రాయల్ బ్లూ కలర్ తీసుకున్నారు. లైట్ బ్లూ కలర్ తో 2 సైడ్స్ బోర్డర్ ఉంటుంది. ఇక్కడ షోల్డర్ పార్ట్ కూడా మనకి రాయల్ బ్లూ కలర్ అండ్ బ్లూ కలర్ బోర్డర్ ఇచ్చారు. కింద మనకి సేమ్ మ్యాంగో బోర్డర్ అనేది కంటిన్యూ ఉంటుంది అనమాట. మిడిల్ పార్ట్ లో మనకి ఇక్కత్ ప్రింట్ ఉంటుంది. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ఆల్ ఓవర్ డిజైన్. దీనికి బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. అంటే మన దగ్గర ఏంటంటే బ్రైడల్ వేర్ నుంచి పెట్టుబడి శారీస్ వరకు ఆల్ వెరైటీస్ ఆల్ రేంజెస్ లో కూడా మనకి దొరుకుతాయి అనమాట. స్టాక్ అనేది కూడా మనకి ఏంటంటే ఎప్పటికప్పటికి న్యూ వెరైటీ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓకే, సో ఇది ప్రైస్ ఎంత పడుతుంది? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి. 420 రూపీస్ పడుతుంది. చూస్తున్నారు కదా వ్యూయర్స్, సమ్మర్ లో ది కంఫర్ట్ వేర్ శారీస్ అని చెప్పొచ్చు. ఆఫీస్ పర్పస్ కి కూడా యూజ్ చేసుకోవచ్చు. సమ్మర్ కాబట్టి ఇలాంటి శారీస్ అనేవి కూడా చాలా కంఫర్ట్ గా ఉంటుంది. సో చూస్తున్నారు కదా వ్యూయర్స్, ఈ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 420 రూపీస్ కి మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లో అవైలబుల్ గా ఉందండి. సో ఇలాంటి లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని మీ సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి కుక్కట్పల్లి విశ్వనాథ్ థియేటర్, భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్ దగ్గర ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్ కి. సో ముందుగా థ్యాంక్ యూ సో మచ్ భారతి గారు, మాకు ఇంత లేటెస్ట్ కలెక్షన్స్ అన్ని చాలా రీజనబుల్ ప్రైసెస్ కి చూపించినందుకు థ్యాంక్ యూ అండి. ఓకే అండి. సో చూసారు కదా వ్యూయర్స్, మన విఘ్నేశ్వర సిల్క్స్ లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్స్ అండ్ న్యూ వెరైటీస్ ఇవన్నీ కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైసెస్ కి అవైలబుల్ గా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా విఘ్నేశ్వర సిల్క్స్ ని విజిట్ చేయండి. ఇదండి ఇవాల్టి సొగసు చూడతరమా. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బై బై.